నమస్తే, వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. ఈ వానాకాలంలో వరి సాగుకు సంబంధించి మేలైనటువంటి రకాలు ఏంటి, ఎలా సాగు చేయాలి, సాగులో ఉపయోగించాల్సినటువంటి మెలకువలు ఏంటి, ఏం చేయడం ద్వారా అధిక దిగుబడి పొందగలుగుతాం, ఇలాంటి అనేక విషయాలకు సంబంధించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ వై చంద్రమోహన్ గారు. సార్ నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. సార్, ఫస్ట్ వానాకాలానికి సంబంధించి ప్రస్తుతం మన దగ్గర మన రాష్ట్రంలో చూసుకుంటే ఎంత విస్తీర్ణంలో వరి సాగు చేసే అవకాశాలు ఉన్నాయి? ఈ వరి పంటని తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం మరియు యాసంగిలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత సంవత్సరం అనగా 2024 సంవత్సరంలో వానాకాలంలో సుమారు 67 లక్షల ఎకరాల వరకు కూడా ఈ వరి సాగును మనం పండించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే తొలకరలో వర్షాలు బాగా కురిశాయి. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయినప్పటికీ ఇంకా మన రాష్ట్రంలో వర్షాలు రావడానికి కానీ, చెరువులు అలాగే ప్రాజెక్టులో నీరు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా కురుస్తాయనేటువంటి ముందస్తు సూచనల మేరకు ఈ సంవత్సరం కూడా సుమారు 60 నుంచి 65 లక్షల ఎకరాల వరకు వరి సాగు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయండి. సార్, ఇంకొకటి, ఇప్పుడు వానాకాలంలో వరి పంటకు సంబంధించి అధిక దిగుబడి పొందాలంటే రైతు మిత్రులకు మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? సాధారణంగా వరి దిగుబడులు కనుక మనం గమనించినట్లయితే వానాకాలంలో వచ్చేటువంటి దిగుబడులు యాసంగిలో వచ్చేటువంటి దిగుబడుల కంటే కాస్త తక్కువగా ఉంటాయి. అందుకు ప్రధానంగా వాతావరణం ఒకటి కారణమని చెప్పుకోవచ్చు. అంటే వానాకాలంలో మబ్బు వాతావరణం ఉండటం, తేమ వాతావరణం ఉండటం, సరి అయిన సూక్ష్మ సూర్యరశ్మి లేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల యాసంగితో పోల్చితే వానాకాలంలో కొంత దిగుబడులు తక్కువగా ఉంటాయి. అయితే ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం రైతాంగం ఈ వరి సాగులో కొన్ని యాజమాన్య పద్ధతులు, ముఖ్యంగా మేలైన వరి రకాలను ఎంపిక చేసుకోవడం, సరి అయిన సాగు యాజమాన్యం పాటించడం, ఈ ముఖ్యంగా వానాకాలంలో వచ్చేటువంటి చీడపీడల ఉధృతి సాధారణంగా యాసంగి కంటే కూడా ఈ వానాకాలంలో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ చీడపీడలను సరియైన సమయంలో వాటిని గమనించి సరియైన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఈ వానాకాలంలో కూడా వరి పంటలో అధిక దిగుబడులు, ఇప్పుడు ప్రస్తుతం రైతులు తీసుకున్నటువంటి దిగుబడుల కంటే కూడా కాస్త అధికంగా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకు ముఖ్యంగా రైతాంగం ఈ మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి తరచుగా వచ్చేటువంటి ఈ సాంకేతిక సమాచారాన్ని, అలాగే యూట్యూబ్ ద్వారా కానీ, అలాగే ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వచ్చేటువంటి సూచనలు పాటించి ఈ తగు సమయంలో, అంటే సాధారణంగా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఎప్పటికప్పుడు అలర్ట్స్ వస్తూ ఉంటాయి. అంటే రాబోయే ఒక వారం రోజులు 10 రోజుల్లో వరి పంటలో ఎలాంటి చీడపీడలు వచ్చే అవకాశం ఉంది, వాటిని ఏ రకంగా నివారించుకోవాలి, వాటికి సరియైన మందులు ఏవి పిచికారీ చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో మంచి సమర్థవంతంగా ఆ చీడపీడలను నివారించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని రైతాంగం గమనించి కనుక మనం పాటించినట్లయితే అధిక లాభం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఎస్ చంద్రమోహన్ గారు, ఇంకొకటి, మనం వానాకాలానికి సంబంధించి ఏ రకాలు మంచివి అవి వాటి గురించి మాట్లాడుకుందాం. ముందైతే దీర్ఘకాలిక రకాల గురించి చెప్పండి సార్, ఎలా ఎంచుకోవాలి ఏంటి అనేది. వరిలో మనకు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలని. దీర్ఘకాలిక రకాలంటే సుమారు 140 నుంచి 150 రోజులు ఆ పై పంటకాలం గల రకాలని మనం దీర్ఘకాలిక రకాలుగా మనం పిలుస్తూ ఉంటాము. సాధారణంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగేటువంటి రకాలలో ఒకటి బీపీటీ 5204. ఇది కూడా దీర్ఘకాలిక రకం. పంటకాలం 150 రోజులు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేటువంటి సన్నగింజ, అధిక దిగుబడి, అదేవిధంగా మంచి అన్నం నాణ్యత. ఈ సాంబా మసూరి అంటే దాంట్లో ముఖ్యమైనటువంటి లక్షణం అన్నం నాణ్యత బాగా ఉండటం. ఈ అన్నం నాణ్యత బాగా ఉండటం వలన ఈ రకానికి మార్కెట్లో అధిక దిగుబడి, అంటే అధిక మార్కెట్ విలువ ఉంది కాబట్టి ఎక్కువగా సాగు చేస్తున్నారు. కాకపోతే ఈ రకానికి చీడపీడలను తట్టుకునేటువంటి శక్తి ఏమాత్రం లేదు. ఈ విషయాన్ని గమనించి రైతాంగం ఈ మధ్య కాలంలో ఈ సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా అధిక దిగుబడి ఇచ్చేటువంటి దీర్ఘకాలిక రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని సాగు చేయటం మొదలుపెట్టారు. ఈ సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా మన తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ పరిశోధనా స్థానం నుంచి WGL 44 సిద్ధి అనేటువంటి వంగడాన్ని రూపొందించి విడుదల చేయడం జరిగింది. పంటకాలం 140 నుంచి 145 రోజులు. గింజ సన్నంగా సాంబా మసూరిని పోలి ఉంటుంది. ఈ రకము ఉల్లికోడు అనేటువంటిది ప్రధాన సమస్య వానాకాలంలో, కాబట్టి ఈ ఉల్లికోడును తట్టుకునేటువంటి శక్తి ఉంది. అదేవిధంగా అన్నం నాణ్యత కూడా బాగుంటుంది. కొంతవరకు ఈ ఎండు తెగుల్ని కూడా తట్టుకునేటువంటి లక్షణం ఉంది. కాబట్టి
ఈ రకాన్ని కనుక మనం సాగు చేసుకున్నట్లయితే ఎకరానికి సుమారు 40 నుంచి 42 బస్తాల దిగుబడిని కూడా పొందవచ్చు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మరొక దీర్ఘకాలిక వంగడం రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి RNR 11718. ఈ రకము 140 నుంచి 145 రోజుల పంటకాలం కలిగి ఈ రకానికి చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునేటువంటి లక్షణం ఉంది. అంటే వరిలో సాధారణంగా వచ్చేటువంటి కీటకాలు కానీ చీడపీడలు కానీ, అంటే ఈ కాండం దొలుచు పురుగు, ఆ తర్వాత సుడిదోమ, ఈ అగ్గి తెగులు, ఎండాకు తెగులు, ఈ రకంగా తర్వాత చిరుపొట్ట దశలో వచ్చేటువంటి పొట్టకుళ్ళు తెగులు, ఈ రకాల సమస్యలన్నిటి కూడా ఈ వెరైటీ నివారణగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో తెలంగాణలో వచ్చేటువంటి ప్రధాన సమస్య చౌడు. అంటే రాను రాను మనము ఈ వరి అనేటువంటి పంట సరళిలో ఈ చౌడు సమస్య ఎక్కువగా అవుతుంది. ఈ చౌడు కూడా తట్టుకునేటువంటి వంగడం కింద ఈ RNR 11718 గుర్తించి విడుదల చేయడం జరిగింది. కాకపోతే ఈ గింజ యొక్క లావు కాస్త ఎక్కువగా ఉంటుంది. అంటే సాంబా మసూరితో పోలిస్తే కొంత వెడల్పు ఎక్కువగా ఉండేటువంటి వంగడం. అయినప్పటికీ చౌడు సమస్య ఉండి చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ రకాన్ని కనుక మనం సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు తీసుకోవడమే కాకుండా లాభదాయకమైనటువంటి వరి సాగును చేపట్టవచ్చు. అలాగే కంపసాగర్ పరిశోధనా స్థానం నుంచి KPS 2874 2874 అనేటువంటి వంగడం కూడా ఈ దీర్ఘకాలిక రకం కింద మనం విడుదల చేశాము. ఈ పంట దాదాపుగా సాంబా మసూరిని మించి దిగుబడి వచ్చేటువంటి వంగడం. అదేవిధంగా గింజ కూడా సాంబా మసూరిని పోలి ఉంటుంది. ఈ రకము సన్న గింజ రకం అయినప్పటికీ కూడా కొంతవరకు సుడిదోమని తట్టుకునేటువంటి శక్తి, ముఖ్యంగా సన్న రకాలలో సుడిదోమను తట్టుకునేటువంటి లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ రకం ఈ సుడిదోమను అదేవిధంగా అగ్గి తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. అంతేకాకుండా చౌడును కూడా తట్టుకునేటువంటి లక్షణం ఉన్నట్లుగా గుర్తించారు. ఈ రకం దిగుబడి కూడా ఎకరానికి సుమారు 28 క్వింటాల వరకు వస్తుంది. దీంతోపాటు ఈ దీర్ఘకాలిక రకాలలో దొడ్డు గింజ రకాలలో కూడా మనకు ఒక వంగడం అందుబాటులో ఉంది. WGL 915 ఈ రకం కూడా వరంగల్ పరిశోధనా స్థానం నుంచి దొడ్డు గింజ రకాల కింద రూపొందించి విడుదల చేయడం జరిగింది. పంటకాలం 140 రోజులు. ఈ రకం యొక్క గింజలు లావుగా ఉంటాయి. అంతేకాకుండా ఈ రకం కూడా కొంతవరకు అగ్గి తెగులు, సుడిదోమ మరియు ఎండు తెగులను తట్టుకుంటుంది. దిగుబడి ఎకరానికి 30 క్వింటాల వరకు వస్తుంది. ఈ బియ్యము మనకు అటుకులకి తయారీకి బాగా ఉన్నట్టుగా మనం గమనించి విడుదల చేయడం జరిగింది. ఈ రకంగా దీర్ఘకాలిక రకాలలో సన్నగింజ రకాలు అదేవిధంగా ఈ దొడ్డు గింజ రకాలని మనము సాగు చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పటికే మనము జూన్ మాసం చివరిలో ఉన్నాం కాబట్టి ఇక 1-2 రోజుల వరకు అయితేనే ఈ దీర్ఘకాలిక రకాలను వేసుకోవడానికి అవకాశం ఉంది. కేవలం అంతకంటే దాటితే, అంటే జూన్ మాసం దాటి జూలైలో కనుక మనం నార్లు పోసుకోవాలనుకున్నట్లయితే దీర్ఘకాలిక రకాలు వేసుకోవడానికి అవకాశం మన తెలంగాణ రాష్ట్రంలో లేదనేటువంటి విషయాన్ని రైతాంగం గమనించాలి. సార్, ఇప్పుడు మీరు దీర్ఘకాలిక రకాల గురించి చెప్పారు కదా, ఒకసారి మధ్యకాలిక రకాలు కూడా చెప్పారా? ఎలా ఎంచుకోవాలి, ఏంటి, ఏ రకాలు అందుబాటులో ఉన్నాయి? ఈ వరిలో మధ్యకాలిక రకాలు అనగా 130 నుంచి 135 లేదా 140 రోజుల పంటకాలం వంటి రకాలని మనం మధ్యకాలిక రకాలుగా చెప్పుకుంటాము. ఈ మధ్యకాలిక రకాలులో మళ్ళీ అనుకోకుండా అంటే దీంట్లో సన్న రకాలు ఉన్నాయి, అలాగే దొడ్డు రకాలు కూడా ఉన్నాయి. మధ్యకాలిక సన్నగింజ రకాలను కనుక మనం గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో విడుదలైనటువంటి రకాలు కొన్ని మనం చెప్పుకుందాం. ముఖ్యంగా జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి JGL 28545 అనేటువంటి వంగడం 135 నుంచి 140 రోజుల పంటకాలంతో సాంబా మసూరి, అంటే మనం ఏదైతే అన్నం నాణ్యత బాగా ఉందనుకున్నటువంటి వంగడం ఉందో అలాంటి మంచి లక్షణాలు, అంటే అన్నము వండడానికి బాగా ఉన్నటువంటి వంగడాల్లో ఈ JGL 28545 అనేటువంటి వంగడం చెప్పుకోవచ్చు. ఈ రకము కొంతవరకు ఈ అగ్గి తెగులను తట్టుకుంటుంది, అదేవిధంగా ఎండు తెగులను కూడా కొంతవరకు తట్టుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ రకం కూడా దిగుబడి ఎకరానికి 28 నుంచి 29 క్వింటాల వరకు రావచ్చు. అదేవిధంగా మరొకటి, ఈ మధ్య కాలంలో అతి సన్న గింజ రకాల యొక్క ప్రాముఖ్యత బాగా పెరిగింది. ఈ అతి సన్న రకాలంటే మార్కెట్లో జై శ్రీరామ్, HMT, అలాగే చింటూ అనేటువంటి కొన్ని వంగడాలు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి సాంబా మసూరి కంటే కూడా చాలా సన్నగా ఉండి అన్నం నాణ్యత బాగా ఉండేటువంటి వంగడాలు. అదేవిధంగా పచ్చి మీద కోసి వెంటనే మర ఆడిచ్చి మనం మార్కెట్లో తీసుకెళ్ళడానికి అనుకూలంగా ఉండేటువంటి వంగడాల కింద మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ తరహాలో ఉండేటువంటి ఒక వంగడం జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి JGL 27356 అనేటువంటి వంగడం కూడా మనకు రైతులకు అందుబాటులో ఉంచాము. ఈ రకము పంటకాలం 135 నుంచి 140 రోజులు, మిక్కిలి సన్నగింజ, కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది. అంతేకాకుండా ఈ రకం యొక్క దిగుబడి కూడా ఎకరానికి 28 నుంచి 30 క్వింటాల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో
రుద్రూరు పరిశోధనా స్థానం నుంచి అంటే గత సంవత్సరమే 2024 సంవత్సరంలో RDR 1200 అనేటువంటి వంగడం కూడా ఈ సన్నగింజ రకంగా ఉండి దోమని అదేవిధంగా కొంతవరకు ఉల్లికోడును తట్టుకునేటువంటి లక్షణాలతోని సాంబమసూరి గింజ నాణ్యతతో కలిగినటువంటి వంగడం కూడా అందుబాటులో ఉంది. దిగుబడి ఎకరానికి 30 క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలిక రకాలలో సన్నగింజ రకాలను కనుక మనం చూసినట్లయితే JGL 384 కానీ, కృష్ణ అనేటువంటి వంగడం కానీ, JGL 3855, JGL 11470 అంటే ఇది జగిత్యాల మషూరి పేరు మీద విడుదలైనటువంటి వంగడం. ఈ రకాలన్నీ కూడా మనకు 135 నుంచి 140 రోజుల పంట కాలంతో ఈ వానాకాలంలో సాగు చేసుకోవడానికి అనువైనటువంటి వంగడాలు. వీటిల్లో ఉల్లికోడును తట్టుకునేటువంటి వంగడాలు అంటే ఎక్కడైతే ఆలస్యంగా నార్లు పోసి నాటుకుంటామో అక్కడ ఉల్లికోడును తట్టుకునేటువంటి వంగడాలను ఎంపిక చేసుకొని సాగు చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే అతి సన్న గింజ రకాలు పచ్చి మీద కొనేటువంటి అవకాశం ఉందో అలాంటి చోట ఈ అతి సన్న గింజ రకాలైనటువంటి JGL 37, 356 అనేటువంటి వంగడాన్ని సాగు చేసుకోవచ్చు. ఈ మధ్యకాలిక రకాలలో సన్నగింజ రకాలతో పాటు రైతాంగం చాలా వరకు దొడ్డుగింజ రకాలను కూడా సాగు చేస్తూ ఉన్నారు. ఈ దొడ్డుగింజ రకాలను కనుక మనం గమనించినట్లయితే అంటే మధ్యకాలిక దొడ్డుగింజ రకాలను కనుక మనం చూసుకుంటే రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి ఈ మధ్యకాలంలో RNR 38361 అనేటువంటి వంగడం 135 నుంచి 140 రోజుల పంట కాలంతో అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడం కింద మనం రూపొందించాము. ఈ రకము దిగుబడి చూస్తే ఎకరానికి 30 నుంచి 32 క్వింటాల వరకు వస్తుంది. ఈ చీడపీడల యొక్క నివారించేటువంటి అంటే తట్టుకునేటువంటి శక్తిని కనుక గమనించినట్లయితే ఇది అగ్గి తెగులను, సుడిదోమని, కొంతవరకు ఎండు తెగులను కూడా తట్టుకునే విధంగా ఉన్నట్లుగా మనకు ఈ పరిశోధనలు తెలుపుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలిక దొడ్డుగింజ అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడాల్లో ఈ RNR 28361 చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అలాగే మరొక దొడ్డుగింజ రకము మనం చూస్తే భద్రకాలు అనేటువంటి పాత వంగడం అయినప్పటికీ కూడా అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడం అందుబాటులో ఉంది. ఈ రకాన్ని కూడా దొడ్డుగింజ రకాలలో సాగు చేయొచ్చు. అదేవిధంగా సురేఖ అనేటువంటి వంగడం మనందరికీ తెలిసిందే. బాగా అన్నం నాణ్యత అంటే దొడ్డుగింజ రకాలను కూడా అన్నం తినేటువంటి ఈ కార్మిక సోదరులు కానీ ఇంకా ఇతరతర ఈ డిమాండ్ ఉన్నటువంటి కన్జ్యూమర్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా తినడానికి అనుకూలంగా ఉండి సాగులో కూడా అధిక దిగుబడి ఇచ్చేటువంటి ఎకరానికి 30 నుంచి 32 క్వింటాల వరకు దిగుబడి ఇచ్చేటువంటి మధ్యకాలిక దొడ్డు గింజ రకం కింద మనకు సురేఖ అనేటువంటి వంగడం కూడా అందుబాటులో ఉంది. వీటితో పాటు MTU 1001 అనేటువంటిది కూడా విజేత అని ఉంది. కాకపోతే ఈ రకం మనకు మార్కెట్లో కామన్ కింద అంటే గ్రేడ్ A కింద మార్కెట్లో పోయేటువంటి అవకాశం లేదు. ఈ విషయాన్ని గమనించి ఎక్కడైతే ఈ చౌడు సమస్యలు ఉన్నాయో ఎక్కడైతే ఈ సుడిదోమ ఎక్కువగా ఉధృతి ఉందో అలాంటి చోట మాత్రం ఈ రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. ఓకే చంద్రమోహన్ గారు, అలాగే స్వల్పకాలిక రకాల గురించి కూడా చెప్పండి. అంటే మన దగ్గర బాగా అనుకూలమైన రకాలు లభించే రకాలు. ఈ స్వల్పకాలిక రకాలు అనగా పంటకాలం 120 నుంచి 125 రోజుల పంటకాలం రకాలని మనము స్వల్పకాలిక రకాలు అంటాము. ఈ స్వల్పకాలిక రకాలలో ప్రధానంగా సన్నగింజ రకాలు మరియు దొడ్డుగింజ రకాలు 2 రకాలుగా ఉన్నాయి. సన్నగింజ రకాలు కనుక మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి వంగడము RNR 15048. ఇది తెలంగాణ సోనా అనేటువంటి పేరుతోనే విడుదల చేయడం జరిగింది. పంటకాలం 120 నుంచి 125 రోజులు. ఇది మిక్కిలి సన్నగింజ రకం అంటే సాంబా మసూరి కంటే కూడా అతి సన్నగింజ రకం కింద మనం చెప్పుకోవచ్చు. ఈ రకంలో ప్రధానంగా ఈ అగ్గి తెగులను తట్టుకునేటువంటి శక్తి ఉంది. అంతేకాకుండా నూక శాతం చాలా తక్కువ. అంటే మనము వడ్లని కనుక మనం మర ఆడిచ్చినప్పుడు బియ్యం కింద చేసేటువంటి క్రమంలో కొన్ని రకాలు ఎక్కువగా విరిగిపోయి నూకలు అవుతూ ఉంటాయి. అయితే ఈ తెలంగాణ సోనా అనేటువంటి రకము నూకలు తక్కువగా అయ్యేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇటు ఈ మిల్లర్లు కూడా ఈ రకానికి మంచి డిమాండ్ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రకములో అంటే ఈ బియ్యంలో ఈ అన్నం నాణ్యత కూడా బాగా ఉంది. అంతేకాకుండా ఈ చక్కెర వ్యాధిగ్రస్తులకు కూడా అనుకూలంగా ఉన్నట్లు అంటే దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నట్టు మనం గుర్తించాము. కాబట్టి ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా తినడానికి అనుకూలము అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఈ రకంలో దిగుబడి అధికంగా రావడం అంటే ఎకరానికి సుమారు 28 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడి రావడం, తర్వాత స్వల్పకాలిక రకం కాబట్టి వివిధ పంటల పరిస్థితులలో కూడా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉండటం, నూక శాతం తక్కువ కాబట్టి మిల్లర్లకు కూడా చాలా లాభదాయకంగా ఉండటం, తర్వాత తినడానికి కూడా బాగుంది. అంతేకాకుండా ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంది కాబట్టి ఈ కన్జ్యూమర్స్ అంటే తినేటువంటి పౌరులకు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి రకరకాల స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఈ రకాన్ని బాగున్నట్టుగా గుర్తించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20 నుంచి 25 లక్షల ఎకరాల్లో ఈ రకాన్ని సాగు చేస్తున్నాము. కాబట్టి ఈ వానాకాలంలో కూడా ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు.
కాకపోతే ఈ రకంలో ఉన్నటువంటి 2 సమస్యలను కూడా రైతాంగం గమనించాలి. ఈ రకాన్ని సాగు చేసేటువంటి రైతాంగం ఈ రకంలో ఈ ఫోటో సెన్సిటివిటీ అనేటువంటి లక్షణం ఉంది. ఈ ఫోటో సెన్సిటివిటీ అనే లక్షణం వలన ఈ రకం యొక్క పంటకాలం నేను చెప్పినట్టుగా 120 నుంచి 125 రోజులుగా ఎప్పుడూ ఉండదు. అంటే మనము తొలకరిలో కనుక పోసుకున్నట్లయితే పంటకాలం పెరుగుతుంది. అదేవిధంగా మనం ఆలస్యంగా చేసినట్లయితే పంటకాలం తగ్గుతుంది. అంటే ఇది వేసేటువంటి విత్తే సమయాన్ని బట్టి పంటకాలం మారుతూ ఉండేయడం అనేది ఈ ఫోటో సెన్సిటివిటీ యొక్క లక్షణం. అంతేకాకుండా ఈ రకంలో తెల్లకంకి అలాగే అదే ఇంకో రకంగా చెప్పాలంటే కాండం దొలుచు పురుగు, ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రకాన్ని కనుక మీరు సాగు చేసుకున్నట్లయితే ఈ కాండం దొలుచు పురుగుని మనము నాటేసినప్పటి నుంచి కోస్త దశ వరకు కూడా ఆశించేటువంటి ఈ కీటకాన్ని సరైన సమయంలో తగు సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఈ రకంలో మంచి దిగుబడులు సాధించవచ్చు. అదేవిధంగా మరొక సన్నగింజ రకము KNM 1638 ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్నటువంటి వంగడం. ఈ రకం కూడా 125 నుంచి 130 రోజులు సన్నగింజ. అంటే తెలంగాణ సోనా అంత సన్నం కాదు కానీ బీపీటీ కంటే కూడా సన్నంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రకము కొంతవరకు ఈ అగ్గి తెగుల్ని మరియు ఉల్లికోడును తట్టుకునేటువంటి శక్తి ఉండి దిగుబడి ఎకరానికి 30 క్వింటల వరకు ఇస్తూ ఉంది. అన్నం నాణ్యత కూడా బాగా ఉంది కాబట్టి ఈ రకం యొక్క సాగు విస్తీర్ణం కూడా ఎక్కువగా ఉంది. విత్తనం కూడా అందుబాటులో ఉంది కాబట్టి రైతాంగం ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా వరంగల్ పరిశోధనా స్థానం నుంచి కూడా WGL 962 అనేటువంటి వంగడం స్వల్పకాలిక వంగడం 120 నుంచి 125 రోజులు కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది. దిగుబడి ఎకరానికి 28 క్వింటల వరకు ఇస్తుంది. అదేవిధంగా రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి మరొక సన్నగింజ రకం RNR 21278 అనేటువంటి వంగడం కూడా 120 రోజుల పంటకాలంతో సాంబా మషూరి గింజ నాణ్యతను కలిగి దిగుబడి ఎకరానికి 28 క్వింటల వరకు వచ్చేటువంటి వంగడం కూడా మనకు ప్రస్తుతం అందుబాటులో ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో కంపసాగర్ పరిశోధనా స్థానం వ్యవసాయ పరిశోధనా స్థానం కంపసాగర్ నుంచి కూడా KPS 6251 అనేటువంటి సన్నగింజ స్వల్పకాలిక రకాన్ని అభివృద్ధి చేసి విడుదల చేయడం జరిగింది. ఈ రకము 120 నుంచి 125 రోజుల పంటకాలం. అంతేకాకుండా ఈ రకం సన్నగింజ రకం అయినప్పటికీ కూడా అగ్గి తెగుల్ని కొంతవరకు సుడిదోమను తట్టుకుంటుంది. అంతేకాకుండా చౌడును కూడా తట్టుకునే విధంగా ఈ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించాము. ఈ దిగుబడి కూడా ఎకరానికి సుమారు 28 క్వింటల వరకు ఇచ్చేటువంటి వంగడం. అలాగే రుద్రూరు పరిశోధనా స్థానం నుంచి RDR 1162 అనేటువంటి స్వల్పకాలిక వంగడం 115 నుంచి 120 రోజులు కొంతవరకు ఈ ఉల్లికోడును తట్టుకునేటువంటి శక్తి ఉంది. తర్వాత ఇంతకుముందు చెప్పినట్లుగా నూక శాతం కూడా అధికంగా అంటే నూక శాతం తక్కువగా ఉండి బియ్యం దిగుబడి ఎక్కువగా ఇచ్చేటువంటి వంగడం ఈ 1162 కూడా మనకు అందుబాటులో ఉంది. రైతాంగం స్వల్పకాలిక సన్నగింజ రకాలు సాగు చేసుకోవాలనుకుంటే ఈ రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. వీటితో పాటుగా ఇతర సన్నగింజ స్వల్పకాలిక రకాలు మనకు అంటే ఇంతకుముందు పంట కాలంలో సంవత్సరాల క్రితం విడుదలైనటువంటి JGL 1798 కానీ JGL 3844 కానీ JGL 1118 అంజనా అనేటువంటి వంగడం కానీ ఇవన్నీ కూడా స్వల్పకాలిక సన్నగింజ రకాల కింద మనకు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనము ఈ వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసుకొని అధిక దిగుబడులు తీసుకోవచ్చు. ఈ సన్నగింజ రకాలతో పాటుగా దొడ్డుగింజ రకాలు కూడా స్వల్పకాలిక రకాలలో మనకు అందుబాటులో ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో మనం విస్తీర్ణం కనుక గమనించినట్లయితే సుమారు 100కి 60 ఎకరాల్లో ఒకప్పుడు దొడ్డుగింజ రకాలను సాగు చేసేవాళ్ళం, 40 ఎకరాల్లో సన్నగింజ రకాలు సాగు చేసేవాళ్ళం. అయితే గత సంవత్సరము ఈ సన్నగింజ రకాల సాగు విస్తీర్ణం పెంచాలి అని ప్రభుత్వం కూడా కొంత ప్రోత్సహించడం వలన బోనస్ అనేటువంటిది కూడా ప్రకటించడం వలన ఈ సన్నగింజ రకాల యొక్క విస్తీర్ణం పెరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ సన్నగింజ రకాల్లో అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడాలతో పాటు ఎక్కడైతే ఈ 40% దొడ్డుగింజ రకాలను సాగు చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈ స్వల్పకాలిక తరగతికి చెందినటువంటి అధిక దిగుబడి ఇచ్చేటువంటి వరి వంగడాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి JGL 24423 అనేటువంటి వంగడం పంటకాలం 120 నుంచి 125 రోజులు దొడ్డుగింజ రకం కింద అంటే గ్రేడ్ A కింద అమ్ముకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి వంగడం. ఈ రకము కొంతవరకు సుడిదోమని అదేవిధంగా చలిని మరియు చౌడును కూడా తట్టుకునేటువంటి లక్షణాలు ఉన్నాయి. కాండం దృఢంగా ఉంటుంది కాబట్టి పడిపోదు. ఈ మధ్య కాలంలో నాట్లు వేయకుండా నేరుగా వెదజల్లే పద్ధతి చాలా ప్రాచుర్యం పొందుతుంది. ఈ నేరుగా వెదజల్లే విధానానికి కూడా ఈ JGL 24423 అనేటువంటి వంగడం అనుకూలంగా ఉన్నట్టుగా మనకు చెప్పుకోవచ్చు.
దిగుబడి కూడా ఎకరానికి 32 నుంచి 33 క్వింటాల వరకు కూడా వచ్చే అధిక దిగుబడి ఇచ్చేటువంటి దొడ్డి గింజ వంగడం. కాకపోతే ఈ రకానికి కూడా ఇతర రకాల మాదిరిగానే ఈ అగ్గి తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మెడవిరుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ రకాన్ని సాగు చేస్తే మెడవిరుపుకి సరియైన సమయంలో తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఇంకొకటి KNM 118 అనేటువంటి వంగడం మనకు అందుబాటులో ఉంది. 120 రోజుల పంట కాలం, దొడ్డు గింజ గ్రేడ్ ఏ కింద అమ్ముకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కొంతవరకు సుడిదోమని తట్టుకొని ఎకరానికి సుమారు 28 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి గత సంవత్సరం అనగా 2024 సంవత్సరంలో ఈ స్వల్పకాలిక దొడ్డు గింజ రకం కింద JGL 28639 అనేటువంటి వంగడాన్ని కూడా రూపొందించి విడుదల చేయడం జరిగింది. పంట కాలం 120 నుంచి 125 రోజులు. ఈ రకం కూడా కొంతవరకు ఈ సుడిదోమని మరియు అగ్గి తెగులను తట్టుకుంటుంది, చౌడును కూడా తట్టుకునే విధంగా ఉన్నట్లుగా తెలిసింది. ఈ రకం కూడా దిగుబడి సుమారు 30 నుంచి 35 క్వింటాల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్వల్పకాలిక దొడ్డు గింజ రకాల్లో ఈ రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి MTU 1010 కానీ, IR 64 కానీ, తెల్లహంస ఈ రకాలని కూడా మనము స్వల్పకాలిక దొడ్డు గింజ రకాల కింద తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసి అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. ఓకే సార్, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఆలస్యంగా వర్షాలు కురిసినప్పుడు అప్పుడు ఆలస్యంగా నాట్లు వేసుకోవాల్సి వచ్చేటువంటి టైంలో ఎలాంటి రకాలు అనుకూలంగా ఉంటాయి? అంటే ఆ సమయంలో రైతు మిత్రులు ఎలాంటి రకాలను ఎంచుకోవాలి? మన దగ్గర అందుబాటులో ఉన్నవి ఏంటి? ఆలస్యంగా నార్లు పోసి నాటేటువంటి పరిస్థితి సాధారణంగా ఈ వానాకాలంలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వానలు గనక సరియైన సమయంలో కురవకపోయినా లేదా మనకు ప్రధానమైనటువంటి నీటి వనరులు అంటే కాలువల ద్వారా నీటి విడుదల ఆలస్యమైనా కూడా సాధారణంగా ఈ నాట్లు వేయడం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇందులో 2 సమస్యలు. ఒకటేమో నార్లు కూడా పోయినటువంటి పరిస్థితి, రెండోది నార్లు పోసాము కానీ నాటడానికి అనుకూలమైనటువంటి నీళ్లు లేక ముదురులా నాటం. ఈ 2 రకాలుగా మనకు సమస్యలు అనేటువంటివి రైతులకి ఎదురవుతూ ఉంటాయి. ముందుగా అసలు నార్లు మాత్రమే పోయలేదు, ఆలస్యంగా నార్లు పోయాలి అనుకున్నట్లయితే కేవలం స్వల్పకాలిక రకాలు అనగా ఇంతకుముందు చెప్పినటువంటి 120 నుంచి 125 రోజులు లేదా అంతకంటే తక్కువ పంట కాలం వంటి రకాలను మాత్రమే మనము ఆలస్యంగా నార్లు పోయడానికి అనుకూలము మన తెలంగాణ రాష్ట్రంలో. అలా విధంగా ఈ నాట్లు వేసేటప్పుడు కూడా ఈ ముఖ్యంగా ఆలస్యంగా నార్లు పోసి నాటినప్పుడు ఉల్లికోడ్ అనేటువంటిది ప్రధాన సమస్య. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉత్తర తెలంగాణలో కావచ్చు, మధ్య తెలంగాణలో కావచ్చు, ఈ మధ్యకాలంలో దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ ఉల్లికోడు ఆలస్యంగా నార్లు పోసి ఆలస్యంగా నాటేటువంటి పొలాల్లో ఈ ఉల్లికోడు అధికంగా వస్తుంది. కాబట్టి మనము ఈ ఆలస్యంగా వేసేటప్పుడు ఉల్లికోడును తట్టుకునేటువంటి రకాలను ఎంపిక చేసుకొని సాగు చేసుకోవడం అనేటువంటిది రైతాంగం గమనించాలి. అదేవిధంగా మరొకటి విషయం ఏంటంటే నార్లు పోసాము కానీ నాటడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి లేక ముదురులా నాటేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ కేవలం మధ్యకాలిక లేదా దీర్ఘకాలిక రకాలను మాత్రమే ఈ ముదురునారు నాటకానికి అనుకూలంగా ఉంటాయి. స్వల్పకాలిక రకాలు ఈ ముదురునారు నాటడానికి అనుకూలంగా ఉండవు. ఎందుకంటే స్వల్పకాలిక రకాలనగా కేవలం 120 రోజుల పంట కాలం. ఈ 120 రోజుల పంట కాలంలో ఈ అధిక దిగుబడులు రావాలి అంటే కేవలం 20 నుంచి 25 రోజుల వ్యవధిలోనే దాన్ని ప్రధాన పొలంలో నాటుకోవాలి. అంతకంటే ఎక్కువ రోజులు ఈ నారుమడిలో కనుక ఉన్నట్లయితే దానికి పిలకలు వేయడానికి సరియైన సమయం లేక ఈ నాటినటువంటి మొక్కలు వెంటనే అంటే ప్రధాన కంకి బయటకు వచ్చి దిగుబడులు గణనీయంగా తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ముదురు నార్లు నాటాల్సినటువంటి పరిస్థితి ముందే ఊహించి అంటే ఎక్కడైతే తగు నీటి వసతి లేదో ఇతర అంటే ఈ కాలువల ద్వారా వచ్చే నీటి ఆధారంగా మనం వరి నాట్లు వేయాలి అనుకునేటువంటి పరిస్థితులు ముందుగానే ఊహించి అలాంటి పరిస్థితుల్లో కేవలం మధ్యకాలిక లేదా దీర్ఘకాలిక రకాలను మాత్రమే నార్లు పోసుకుంటే మనము ముదురు నార్లు అంటే 40 నుంచి 50 రోజుల వరకు కూడా నార్లు కానీ మనం ప్రధాన పొలంలో నాటినా కూడా దిగుబడులు అంతగా తగ్గవు. సాధారణంగా 20 నుంచి 30 రోజుల నారుని కనుక నాటితే దిగుబడులు ఎక్కువగా వస్తాయి. కానీ అనివార్య పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో మనం అనుకోకుండా ఈ ముదురునాలు నాటవలసిన పరిస్థితి వస్తుంది అనుకున్నట్లయితే కేవలం ఈ మధ్యకాలిక లేదా దీర్ఘకాలిక రకాలను కనుక సాగు చేసుకున్నట్లయితే దిగుబడిలో తగ్గుదల అనేటువంటిది అంత ఎక్కువగా ఉండకుండా లాభదాయకమైనటువంటి వరి పంటను తీసుకోవచ్చు. ఓకే సరే, ఇప్పుడు మీరు ముదురు రకమైన నారు గురించి చెప్పారు కదా, ఒకవేళ వాటికి అనుకూలమైన రకాలు అంటే ఇప్పుడు మీరన్న రకాలు కాకుండా వాటిలో స్పెసిఫిక్గా ఏమని చెప్తారా, లేదా ఆ సమయంలో యాజమాన్య పద్ధతులు ఏం చేయాలి? సాధారణంగా చేసేదానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, ఎలా చేయాలి? అంటే ఈ ముదురునాలు నాటవలసినటువంటి పరిస్థితి వస్తే నేను చెప్పినట్టుగా కేవలం మధ్యకాలిక లేదా దీర్ఘకాలిక
మధ్యకాలిక రకాలను సాగు చేసుకోవాలి ఒకటి. రెండవది ఈ తగు యాజమాన్యం కూడా చాలా ముఖ్యమండి. అంటే మీరు అన్నట్టుగా ఈ నాటడము అనేటువంటిది వెరైటీలను సూటబిలిటీ కాకుండా మనం చేసేటువంటి యాజమాన్య పద్ధతుల మీద కూడా ఈ దిగుబడి తగ్గుదల లేకపోతే తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అనివార్య పరిస్థితుల్లో ఈ ముదురునారు నాటవలసి వస్తే అంటే 35 నుంచి 45, 50 రోజుల నారు వయసు ఉన్నటువంటి నారులను మనం ప్రధాన పొలంలో నాటవలసి వస్తే దానికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ముందుగా గమనించాల్సింది కేవలం దీర్ఘకాలిక లేదా మధ్యకాలిక రకాలను మాత్రమే వేస్తున్నామా లేదా. ఒకవేళ అలాంటి పరిస్థితి లేదు, స్వల్పకాలిక రకాల యొక్క నారు ముదిరింది అంటే మాత్రం వాటిని ప్రధాన పొలంలో నాటకుండా ఆ పరిస్థితిని బట్టి నేరుగా వెదజల్లే పద్ధతికి వెళ్ళడం, లేదా వేరే ఎవరైనా రైతుల దగ్గర ముదురు కానటువంటిది అంటే 20 నుంచి 30 రోజుల నారు ఉన్నటువంటి నారు దొరికితే వాటిని తీసుకొని నాటడం మంచిది. లేదు ఈ మధ్యకాలిక లేదా దీర్ఘకాలిక రకాల నారే ఉంది అనుకున్నట్లయితే ప్రధాన పొలంలో నాటుకోవచ్చు ముదురు నారులు అయినప్పటికీ కూడా. కానీ అలాంటి పరిస్థితుల్లో కొన్ని యాజమాన్య పద్ధతులు, ఎందుకంటే మనం నారు దశని పెంచాము అంటే 30 రోజులు పెరగాల్సినటువంటి నారు 45 రోజులు 50 రోజులు అంటే వాటికి పిలకలు వేసేటువంటి సమయంలో చాలా సమయము నారు దశలోనే ఉంది. కాబట్టి ఇంకా పిలకలు రావడానికి దానికి అంత సమయం లేదనేటువంటి విషయాన్ని గమనించి మనము మొక్కలు నాటేటువంటి క్రమంలో సాధారణంగా ఒక కుదురుకి 2 లేదా 3 మొక్కలు మాత్రమే పెడతాము. అలా కాకుండా ఈ ముదురు నారులు కనుక నాటాలనుకున్నప్పుడు 6 నుంచి 7 మొక్కలు ఉండే విధంగా, అంటే ఎక్కువ మొక్కలు పిలకలు వేసే సమయం లేదు కాబట్టి మనమే ఎక్కువగా మొక్కల్ని కనుక పెడితే ఆ పిలకలు వేయకున్నా కూడా సరి అయిన దిగుబడి వచ్చి మనకు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఎరువుల యాజమాన్యంలో కూడా కొంత వ్యత్యాసం, సాధారణంగా మనము చేసేటువంటి యాజమాన్యం కంటే కూడా ఈ ముదురునారు నాటినప్పుడు ఈ నత్రజని ఎరువులను సిఫార్సు కంటే కొంచెం ఎక్కువగా వేయటం. అదేవిధంగా మనం 3 దఫాలుగా నత్రజని ఎరువులను వేస్తూ ఉంటాం. ఒకటి నాటేటువంటి సమయంలో, రెండోది పిలకలు వేసే సమయంలో, మూడవది చిరుపొట్ట దశలో వేస్తూ ఉంటాం. అయితే ఈ ముదురునారు నాటేటువంటి పరిస్థితుల్లో ఎక్కువ నత్రజనిని నాటిన తొలి దశల్లోనే అంటే నాటిన వారం రోజుల్లోనే ఈ ఎక్కువ నత్రజని సుమారు మనం ఒక 100 కిలోల నత్రజని అంటే యూరియాని కనుక మనం ఎకరానికి వేసుకున్నట్లయితే సుమారు 65 నుంచి 70 కిలోల యొక్క యూరియాని కేవలం నాటిన వారం రోజుల లోపల కనుక వేసుకుంటే ఆ ముదురు నారులు కూడా కొంతవరకు వెంటనే కుదురుకొని కొంత పిలకలు చేసి మనకు దిగుబడి తగ్గకుండా మంచి లాభదాయకమైన పంటలు తీసుకోవచ్చు. అంతేకాకుండా పంటని మనం నాటేటప్పుడు కూడా సాధారణంగా దీర్ఘకాలిక లేదా మధ్యకాలిక రకాలను ఒక చదరపు మీటర్కి సుమారు 33 నుంచి 40 మొక్కలు ఉండే విధంగా నాటుకుంటాం. అలా కాదు మనం ముదురు నారులు కనుక నాటుతున్నట్లయితే సుమారు ఒక 50 మొక్కలు ఉండే విధంగా దగ్గరగా కనుక మనం నాటుకున్నట్లయితే ఈ పిలకలు రాకున్నా కూడా మనం సరైన దిగుబడులు పొందే అవకాశం ఉంటుందండి. సార్, మనం వానాకాలంలో వరి సాగుకు సంబంధించి మీరు అనేక విషయాలు చెప్పారు. ఇంకొకటి ఏంటంటే చౌడు భూముల విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో కొన్ని భూములు చౌడు నెలలు కూడా మారుతున్నాయని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి చౌడు రకం ఉన్నటువంటి భూముల్లో ఒకవేళ సాగు చేయాలనుకుంటే ఎలాంటి రకం అనుకూలం, అలాంటి భూముల్లో ఎలా సాగు చేయాలంటే ఏం చెప్తారు? ఈ మధ్యకాలంలో మీరు అన్నట్లుగా ఈ వరి విస్తీర్ణం ఎట్లయితే పెరిగిందో అదే తరహాలో ఈ చౌడు సమస్య కూడా పెరుగుతుంది. ఈ చౌడు సమస్య ఉండడం వలన మనము సాగు చేసినటువంటి వరి వంగడాల యొక్క దిగుబడి తగ్గుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే ఈ చౌడు సమస్య కూడా ముఖ్యంగా వానాకాలం కంటే కూడా యాసంగిలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ వానాకాలంలో తరచుగా వచ్చేటువంటి వర్షాల వలన కొంతవరకు ఈ చౌడు సమస్య తక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఉన్నటువంటి భూమిలో లవణాలు కానీ మనం ఇచ్చేటువంటి నీటిలో కూడా లవణాల సాంద్రత ఈ వర్షపు నీటి వల్ల తగ్గుతూ ఉంటుంది కాబట్టి అంత తీవ్ర స్థాయిలో చౌడు ఉండదు. అయితే అయినప్పటికీ కూడా ఎక్కువగా చౌడు ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం ఇంతకుముందు చెప్పినటువంటి కొన్ని రంగడాల్లో కూడా మనం చూసుకున్నాము. సన్నగింజ రకాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కేపీఎస్ 6251, కేపీఎస్ 2874 అనేటువంటి వంగడాలు చౌడును సమర్థవంతంగా తట్టుకోగలుగుతాయి. వీటితో పాటు మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి ఎన్ఎల్ఆర్ 34449 అనేటువంటి వంగడం కూడా ఈ చౌడు ప్రాంతాలలో అధిక దిగుబడినిచ్చేటువంటి సన్నగింజ రకం కింద మనం సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా దొడ్డు గింజ రకాలలో కూడా చౌడును తట్టుకునేటువంటి వంగడాలు మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అందులో ఈ జేజీఎల్ 24423 అనేటువంటి వంగడం కానీ, ఆర్ఎన్ఆర్ 28361 కానీ, ఆర్ఎన్ఆర్ 29325 ఈ 3 రకాలు కూడా చౌడును తట్టుకునేటువంటి దొడ్డు గింజ రకాలు. అయితే ఈ రకాల ఎంపికతో పాటు ఈ సాగు యాజమాన్యంలో కూడా కొన్ని మెలకువలు పాటించినప్పుడే మనము చౌడు సమస్య ఉన్నటువంటి భూముల్లో అధిక దిగుబడిని తీసుకోవచ్చు. అందులో ఒకటి
ఈ చౌడు సమస్య ఉన్నటువంటి పొలాల్లో తప్పనిసరిగా పచ్చిరొట్ట ఎరువులు మీ అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటివే. ఈ మధ్య కాలంలో డిపార్ట్మెంట్ ద్వారా కూడా, అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా సబ్సిడీ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ పచ్చిరొట్ట ఎరువులని మనం వానాకాలంలో తొలకరి వర్షాలకు కానీ లేదా అందుబాటులో ఉన్నటువంటి నీటి వసతితో పెంచుకొని పూత దశలో కనుక మనం నేలలో కలియదునుకున్నట్లయితే రాను అంటే కొన్ని సంవత్సరాల తరబడి ఈ విధంగా మనం యాజమాన్యం చేపట్టినట్లయితే చౌడు తీవ్రత తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా సేంద్రియ ఎరువులు, ముఖ్యంగా పశువుల ఎరువు కానీ, గొర్రెల ఎరువు కానీ, లేకపోతే కోళ్ళ ఎరువు కానీ, వీటిని కూడా ఈ చౌడు ఉన్నటువంటి పొలాల్లో ఎక్కువ మోతాదుల్లో వేసుకుంటే ఈ చౌడు తీవ్రత తక్కువగా ఉండి దిగుబడులు బాగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత మనం నాటేసిన తర్వాత కూడా అప్పుడప్పుడు ఈ చౌడు సమస్య వలన పిలకలు రాకపోవడం, తర్వాత జింకులోప సమస్యలు ఎక్కువ రావడం, అక్కడక్కడ పిలకలు చనిపోవడం అనేటువంటిది గమనించినప్పుడు పైపాటుగా ఈ 1919 అనేటువంటి మందులను మనం పిచికారి చేసుకొని కొంతవరకు నివారించుకోవచ్చు. అంతేకాకుండా నీటిని కూడా మనం మంచి క్వాలిటీ ఉన్నటువంటి వాటర్ని పెట్టి మధ్య మధ్యలో ఈ అంతరకృషి చేసి ఆ మురుగునీటిని ఒకసారి బయటికి తీసేయడం అనేటువంటివి తరచుగా చేస్తూ ఉండాలి. అలా చేయడం వలన ఈ భూమిలో ఉండేటువంటి లవణాల యొక్క ఈ తీవ్రతను కొంచెం వరకు తగ్గించి మనం ఈ చౌడు తీవ్రతను తగ్గించవచ్చు. ఈ రకంగా చౌడును తట్టుకునేటువంటి వంగడాలను ఎంపిక చేసుకోవడం, ఈ పచ్చిరొట్ట ఎరువులు సాగు చేయడం, ఎక్కువ వీలైనంత మొత్తంలో ఎక్కువగా సేంద్రియ ఎరువులు వేయడం, చౌడు సమస్య ఉన్నప్పుడు జింక్ సమస్యలు వస్తే దానికి తగ్గట్టుగా జింక్ సల్ఫేట్ను పిచికారి చేసుకోవడం, పిలకలు రావట్లేవు అనుకున్నప్పుడు ఒకసారి పైపాటుగా, అంటే ఈ లవణాల సాంద్రత ఎక్కువ ఉండడం వల్ల వేర్ల ద్వారా పోషకాలను తీసుకునేటువంటి సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ పైపాటుగా మనం ఎరువులను, ఈ నత్రజని, భాస్వరం, పొటాషియం పైపాటుగా వేసేటువంటి మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఒక ఎకరానికి 1 కిలో నుంచి 2 కిలోల వరకు కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ చౌడు సమస్యను తగ్గించుకొని చౌడు పొలాల్లో కూడా అధిక దిగుబడులు తీసుకోవచ్చు. ఓకే, ఇంకొక డౌట్ ఏంటి సార్, ఒక ఎండు తెగులు ఆశించేటువంటి కొన్ని ప్రాంతాల్లో స్పెసిఫిక్గా ఎండు తెగులు బాగా వస్తుంటుంది కదా, సో ఈ ఎండు తెగుల్ని తట్టుకునేటువంటి రకాలు, ఒకవేళ ఆ ప్రాంతంలో ఎండు తెగులు ఉంటే ఎలాంటి రకాలు సాగు చేసుకోవాలి, ఎలా ఉండాలి ఏంటి అని? ఫిరాన్మిథైల్ మరియు ప్రిటిలాక్లోర్ కలిపినటువంటి గుళికలు అందుబాటులో ఉన్నాయి. ఇది లోండాక్స్ పవర్ అనేటువంటి పేరుతో ఉంది. వీటిని కానీ వేసుకున్నట్లయితే కలుపు ఎక్కువగా రాకుండా ఉంటుంది. అయితే ఈ కలుపు మందులు వేసేటప్పుడు రైతాంగం గమనించాల్సింది ఏమిటి అంటే, పొలంలో నీళ్లు ఎక్కువగా ఉంచొద్దు. పల్చగా ఉంచి ఏ పొలానికి ఆ పొలాన్ని నీరు కట్టేసి, అంటే ఒక మడి నుంచి ఇంకొక మడికి నీళ్లు వెళ్లకుండా చేసి అప్పుడు మాత్రమే ఈ కలుపు మందులు వేసుకుంటే వాటి యొక్క పనితనం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా నీళ్లు పైనుంచి వస్తూనే ఉంటాయి, మనం కలుపు మందులు వేసినా కూడా ఆ మందులు సరిగా ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి ఆ మందులు పోయి ఎక్కువగా మనం వేసినటువంటి కలుపు మందు యొక్క ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. అంతేకాకుండా నాటిన 20 నుంచి 25 రోజులకు కూడా పైపాటుగా ఒకవేళ కలుపు ఉన్నట్లయితే పైపాటుగా పిచికారీ చేసేటువంటి మందులు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ పద్ధతిలో కనుక కలుపును నివారించుకోవాలనుకున్నట్లయితే కలుపు ముదరక ముందే, అంటే కేవలం 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ కలుపు మందులు కనుక మనం పిచికారి చేసుకుంటే పనిచేస్తుంది. బాగా ముదిరినటువంటి కలుపు నిర్మూలించేటువంటి మందులు మనకు మార్కెట్లో అందుబాటులో లేవు. కాబట్టి వీటిని గమనించి ఒకవేళ పైపాటుగా వేసేటువంటి మందులు గడ్డి జాతికి సంబంధించినటువంటి కలుపు ఎక్కువగా ఉంటే సైహెలోఫాప్ పీ బ్యూటైల్ కానీ, లేదా ఈ కలుపుతో పాటు వెడల్పాటి ఆకులకు సంబంధించినటువంటి గడ్డి ఉంటే బిస్పైరిబ్యాక్ సోడియం కానీ, లేదా వివయా అనేటువంటి మందు, కౌన్సిల్ యాక్టివ్, అస్సర్ట్ అనేటువంటి రకరకాల మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని సరైన సమయంలో ఒక 200 లీటర్ల నీళ్ళలో కలిపి పిచికారి చేసుకుంటే కలుపును నివారించుకోవచ్చు. అయితే ఈ కలుపు మందులు పైపాటుగా కొట్టేటువంటి క్రమంలో పొలంలో నీరు పూర్తిగా తీసివేసి కొట్టడం ఒకటి, తర్వాత కొట్టిన తర్వాత అంటే పిచికారీ చేసిన తర్వాత కలుపు మందులు 1 నుంచి 2 రోజుల వరకు పొలానికి నీళ్ళు ఇవ్వకుండా ఉంటేనే ఆ కలుపు సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది. కాబట్టి వర్షాకాలంలో కలుపు నివారణ అనేటువంటిది చాలా ముఖ్యం. ముఖ్యంగా మనకు చీడపీడల యొక్క ఉధృతి ఎక్కువగా వస్తుందని చెప్పాను కదా, ఈ వానాకాలంలో ఈ గడ్డి మీదనే మనకు ఈ చీడపీడలు ముందుగా ఆశించి ఆ తర్వాత మన వరి పంటను ఆశిస్తూ ఉంటాయి. కాబట్టి కలుపు లేకుండా చూసుకుంటే మనకు ఆరోగ్యకరమైనటువంటి పంటను తీయడమే కాకుండా దిగుబడులు కూడా బాగుండే అవకాశం ఉంది. ఓకే, ఇంకొకటి నేరుగా వెదజల్లి పండించేటువంటి పద్ధతి ఉంది. ఈ మధ్యకాలంలో రైతులు ఆ విధానాన్ని కూడా పాటిస్తున్నారు. కాబట్టి అది ఎలా, వానాకాలంలో ఒకవేళ ఆ పద్ధతిలో సాగు చేయాలంటే ఎలాంటి పద్ధతులు, మెలకువలు పాటించాలి? ఈ మధ్యకాలంలో వరి పంటలో సాగు ఖర్చు బాగా గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా వరి పంట సాగు అనేటువంటిది పూర్తి యాంత్రీకరణ అయిందని చెప్పుకోవచ్చు, కేవలం నాట్లు వేయటం తప్ప. అయితే నాట్లు వేయడానికి కూడా నాటు యంత్రాలు వచ్చాయి, కానీ వాటిలో ఉండేటువంటి వివిధ సమస్యల వలన అంత ఎక్కువగా ప్రాచుర్యం పొందలేదు.
రైతుల పొలాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. అయితే ఈ క్రమంలో ఒక ఎకరానికి నాటు వేయడానికి కూలీల ఖర్చు పెరగడం వలన సుమారు 5 నుంచి 7,000 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ నాట్లు వేయడానికి కూడా మన తెలంగాణ నుంచి కాకుండా బీహార్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా నుంచి కూలీలు వచ్చి నాటేటువంటి పరిస్థితి మనం ప్రతి గ్రామంలో గమనిస్తున్నాం. అయితే ఈ పరిస్థితులకి ప్రత్యామ్నాయంగా అంటే మనకు ఈ కూలీల సమస్య ఉందనేటువంటి విషయాన్ని గమనించి దీనికి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు మనకి ఏమైనా ఉన్నాయా అంటే అందులో ఒకటి ముఖ్యమైనటువంటిది నేరుగా వెదజల్లి పండించే వరి విధానము. ఇదేం కొత్త విధానం కాదు, పురాతనంగా మన పూర్వీకులు సాగు చేసినటువంటి విధానమే. కాకపోతే ఆ పరిస్థితుల్లో మనకు కలుపు అనేటువంటిది ప్రధాన సమస్యగా ఉండేది. అయితే ఇప్పుడు మారుతున్నటువంటి క్రమంలో ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్నటువంటి క్రమంలో ఈ కలుపును నివారించేటువంటి మందులు, సమర్థవంతమైన మందులు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి నేరుగా వెదజల్లి పండించే విధానంలో ప్రధానంగా ఉండేటువంటి కలుపు సమస్యని సమర్థవంతంగా నివారించి మనం నేరుగా వెదజల్లే పద్ధతిలో కనుక మనం వరి పంటను సాగు చేసినట్లయితే ఎకరానికి సుమారు 5 నుంచి 7,000 రూపాయల వరకు సాగు ఖర్చును తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ విధానంలో కనుక మనం చూసినట్లయితే నీటి యొక్క వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా పంట కాలం కూడా మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక వెరైటీ 120 రోజులు, 135 రోజులు, 150 రోజులు ఈ నేరుగా వెదజల్లే విధానంలో కనుక మనం వెరైటీని వేసినట్లయితే అంటే ఏ రకమైన వేసినా కూడా పంట కాలం సుమారు వారం నుంచి 10 రోజుల వరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దాంతో మనకు నీటి వినియోగం తగ్గుతుంది, నాట్లు వేయడానికి అయ్యేటువంటి కూలీల ఖర్చు మనం తప్పించుకోవచ్చు. అదేవిధంగా దిగుబడి విషయంలో కూడా ఎలాంటి తగ్గుదల లేకుండా అంటే మనం నార్లు పెంచి నాటేటప్పుడు ఏ రకంగా అయితే దిగుబడులు వస్తాయో అంతే దిగుబడులు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేరుగా వెదజల్లే విధానంలో మనము పండించుకునే అవకాశం రైతాంగం గమనించాలి. ఈ విధానంలో ముఖ్యంగా విత్తనాలు కనుక చూసుకుంటే సాధారణంగా మనం నార్లు పెంచి నాటే విధానంలో ఏ రకమైనటువంటి రకాలు తీసుకుంటామో అన్ని రకాలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మనం నాటేసిన తర్వాత పంట యొక్క ఎత్తును బట్టి పడిపోతుంటుంది. కానీ నేరుగా వెదజల్లే విధానంలో ఈ పడిపోయే లక్షణం కాస్త ఎక్కువ, ఎందుకంటే విత్తనాలు పైపైన ఉంటాయి కాబట్టి మనం సాగు చేసేటువంటి రకం పడిపోకుండా కాండం దృఢంగా ఉండేటువంటి వంగడాన్ని ఎంపిక చేసుకోవడం ఒకటి. రెండవది మనం నాటేసిన తర్వాత సుమారు వారం నుంచి 10 రోజుల వరకు అంటే ఒక 2 ఆకులు పురువేచుకునే విధంగా వరకు కూడా ఆరుతడి పద్ధతుల్లో నీళ్ళు ఇవ్వాలి. ఈ 2 మాత్రం మనం గమనించుకున్నట్లయితే అంటే ఇంకొకటి ఈ ఆరుతడి కింద ఎప్పుడైతే మనం 10 నుంచి 15 రోజులు పొలాన్ని ఉంచుతామో కలుపు ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఆ కలుపు నివారణకి ఒక 15 నుంచి 20 రోజులకి ఇంతకుముందు చెప్పినట్టుగా పైపాటుగా పిచికారీ చేసే కలుపు మందులు కొట్టి ఆ తర్వాత నీళ్ళ మీదకి తీసుకొచ్చి అప్పుడు మనం కనుక నత్రజని ఎరువులు తర్వాత ఇతర ఎరువులు కనుక వేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా వెదజల్లే విధానంలో సాగు ఖర్చును తగ్గించుకొని అధిక దిగుబడిని పొంది లాభదాయకంగా మనం వరి సాగును చేపట్టొచ్చండి. ఎస్ సార్, చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు. ఫైనల్గా వానాకాలంలో వరి సాగు చేయాలనుకుంటే మన రైతు మిత్రులు మొదటి నుంచి అంటే వరి సాగు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయడం ద్వారా అధిక దిగుబడి పొందగలుగుతారు వానాకాలంకి సంబంధించి మీరు ఇచ్చే సజెషన్స్? ఈ రైతాంగం వానాకాలంలో వరి సాగు చేసేటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినటువంటి విషయాలన్నీ గమనించాలి. ఒకటి, వేసవిలో లోతు దుక్కులు చేసుకోవడం, తర్వాత వీలైన చోట తొలకరి వర్షాలకి పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం, సరి అయిన రకాలను ఎంపిక చేసుకోవడం. అంటే ముఖ్యంగా ఈ చీడపీడల యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చీడపీడలను తట్టుకునేటువంటి రకాలను ఎంపిక చేసుకోవడం, తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవడం. విత్తన శుద్ధి అనేటువంటి చాలా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతోని చేసుకునేటువంటి అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ. దీన్ని చేసుకోవడం వలన చాలా వరకు సుమారు ఎకరానికి ఒక 2,000 నుంచి 3,000 రూపాయల వరకు కూడా సాగు ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా మనం నాటేసిన క్రమంలో కూడా సరి అయిన యాజమాన్య పద్ధతులు అంటే ఈ ఎరువులను కూడా సిఫార్సుకు మించి వాడకుండా ఉండటం, తర్వాత ఈ ప్రధాన పొలంలో నాటేటప్పుడు ప్రతి 2 మీటర్లకి 1 మీటరు ఖాళీ బాటలు తీసుకోవడం. ఈ ఖాళీ బాటలు తీసుకోవడం వలన పొలం ఆరోగ్యంగా మంచి ఇతరతర చీడపీడలు ఆశించకుండా ఉంటుంది. పొలాన్ని అప్పుడప్పుడు ఆరబెట్టడం, అంటే వరి అనేటువంటిది నీటి మొక్క కాదు, గడ్డి మొక్క. ఎక్కువగా నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు పొలాన్ని ఆరబెట్టడం వలన ఆరోగ్యకరంగా పెరుగుతుంది. అంతేకాకుండా వర్షాకాలంలో వచ్చేటువంటి సుడిదోమ ఇతరతర ఈ చీడపీడల ఉధృతి కూడా తక్కువగా ఉంటుంది. తర్వాత ఈ కాండం దొల్చి పురుగు ఎక్కువగా వచ్చేటువంటి ప్రాంతంలో ఈ జీవ నియంత్రణ పద్ధతులైనటువంటి ట్రైకోగ్రామా పరాన్నజీవుల యొక్క గుడ్డు సముదాయాలను కూడా మనం పొలంలో అప్పుడప్పుడు విడుదల చేసుకోవాలి. తర్వాత ఈ చీడపీడలని అదేవిధంగా కలుపును కూడా సమర్థవంతంగా సరి అయిన సమయంలో, ముఖ్యంగా వానాకాలంలో కీటకాలను కనుక మనం గమనించినట్లయితే కాండం దొల్చి పురుగు, సుడిదోమ, అదేవిధంగా ఈ కంకినల్ అనేటువంటిది ముఖ్యంగా ఆలస్యంగా వేసినప్పుడు ఈ ఉల్లికోడు ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా తెగుళ్ళ విషయాన్ని కనుక గమనించినట్లయితే ఎండు తెగులు,
పాము పొడ తెగులు, పొట్టకుళ్ళు తెగులు, గింజ నల్ల మచ్చ తెగులు ఇవి ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి వానాకాలంలో వచ్చేటువంటి చీడపీడలను సరి అయిన సమయంలో సంరక్షణ చర్యలు చేపట్టి ఆరోగ్యకరమైనటువంటి పంటను తీయడం వలన వానాకాలంలో అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రమోహన్ గారు. మా రైతు మిత్రులకు అర్థమయ్యేలాగా చాలా సులువుగా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇది రైతు మిత్రులారా, వానాకాలంలో వరి సాగు చేయాలనుకుంటే చంద్రమోహన్ గారు చెప్పినట్టు అన్ని జాగ్రత్తలు పాటించండి, అన్ని మెలకువలు పాటించండి. ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రకాలు ఎంపిక చేసుకోవాలి, ఒకసారి అలా ఆ రకాలు ఎంపిక చేసుకున్న తర్వాత ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఇవన్నీ సార్ చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి అవన్నీ పాటిస్తారని, మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.